ఎస్పీ జయసింహకు ఎంతకో నిద్ర పట్టడం లేదు. అతనికి తన మీద తనకే అసహ్యంగా ఉంది. జీవితంలో ఎందరో రౌడీల్ని గడగడా వణికించాడు. పేరు మోసిన దొంగల్ని, హంతకుల్ని అవలీలగా పట్టుకున్నాడు. శక్తివంతమైన పోలీసాఫీసర్గా ఎంతో మంచి పేరు సంపాదించాడు. కానీ ఈ కేసు విషయంలో ఎందుకో ఫెయిల్ అయిపోతున్నాడు. ఎన్ని ఎన్ని సంఘటనలు! రాను రాను జటిలమైపోతుంది తప్ప చిక్కుముళ్ళు విడివడ్డం లేదు. ఒక పక్క నుంచి రసజ్ఞ దుడుకుతనం భయాన్ని కలిగిస్తోంది. ఎప్పుడు ఏ ప్రమాదాల్లోకి జొరబడుతుందో అని అనుక్షణం భయపడాల్సొస్తుంది. బయటేదో జీపు ఆగినట్లు వినిపించింది. ఇది మామూలే. ఎవరో ఒకరు వస్తూ ఉండడం. బయటున్న ఆఫీస్ గదిలో కూర్చుని అర్జెంటు పనులేమన్నా ఉంటే నిర్వహించి వెళ్ళిపోతూ ఉండడం. ఎంతో అవసరం ఉంటేనే గాని తనని డిస్టర్బ్ చేయరు. బజర్ శబ్దం. తన కోసమే. లేచి డోర్ తీసుకుని బయటకొచ్చాడు. ఏఎస్పీ రాజశేఖర్ ఇద్దరు కానిస్టేబుల్స్తో నిలబడున్నాడు. వెనక ఆశాదీప్తి నిల్చునుంది. ఆమె నీరసంగా ఉండి తూలిపోతూ ఉంటే ఓ లేడీ కానిస్టేబుల్ ఆసరాగా పట్టుకునుంది. కళ్ళకి బ్యాండేజెస్. ఎంత నిగ్రహించుకుందామన్నా సాధ్యం కావడం లేదు. గుండె చిక్కబట్టేస్తుంది. సార్, ఈమె రోడ్డు పక్కన నిస్సహాయంగా పడుంటే చూసి తీసుకొచ్చాను. ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది అన్నాడు రాజశేఖర్. జయసింహ ఏం మాట్లాడాలో తోచక శిలా విగ్రహంలా నిలబడున్నాడు. నన్ను ముందుకు తీసుకువెళ్ళండి అంది ఆశాదీప్తి. లేడీ కానిస్టేబుల్ ఆమెను ముందుకు తీసుకొచ్చింది. నాకు జరిగిన ఈ అన్యాయానికి ఎలాంటి సింపతి ఎక్స్ప్రెస్ చేయనవసరం లేదు. జరిగిందేదో జరిగిపోయింది. ఎలాంటి సంజాయిషి అక్కర్లేదు. నా జీవితంలో ఇక ఎలాగూ వెలుగుని చూడలేను. పోతే పోనివ్వండి. నేను నాశనమైతే కానివ్వండి. చాలా డెస్పరేట్గా ఉంది. జయసింహ విభ్రాంతిలో ఉండి చూస్తున్నాడు. నేనతన్ని చూశాను. అతని చిత్రం గీశాను. దాని ఆధారంగా మీరు పట్టుకోగలిగితే ఓ పరమ కిరాతకుడి నుంచి లోకానికి విముక్తి కలిగించినట్లవుతుంది. జాకెట్లోంచి జాగ్రత్తగా మడిచిపెట్టి ఉంచిన పరికిణి ముక్క తీసి అందిస్తున్నట్లుగా చేయి జాపింది. జయసింహ అందుకుని మడత విప్పి త్రుళ్ళిపడ్డాడు. ఆ చిత్రం డాక్టర్ వసంత కుమార్ది. జయసింహ ముందు వెనక ఆలోచించలేదు. అరెస్ట్ హిమ్ ఇమీడియట్లీ, హరియప్ అంటూ అరిచాడు. 2-3 పోలీస్ జీపులు క్షణాల మీద అక్కడి నుంచి బయలుదేరాయి. లోపల చాలా చీకటిగా ఉంది. సంవత్సరాల తరబడి కాపురం చేసిన గది. అయినా ఆ చీకట్లో ఏ వస్తువు ఎక్కడుందో కనపడ్డం లేదు. ఇలా ఎందుకు జరుగుతోంది? అతనికి ఏమైంది? బయట ఏం చేస్తున్నాడు? ఆమె ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఆ చీకట్లో నడుస్తోంది. తనని తాను రక్షించుకోవాలి. అవసరమైతే ఎదురు తిరగాలి. ఏదైనా వస్తువు తనను కాపాడగలిగేది తడుముకుంటూ గదంతా వెతుకుతోంది. 2-3 సార్లు నేల మీద పడబోయింది. సర్దుకుని డ్రాయర్ దగ్గరకు వెళ్లి సొరుగులు తడిమింది. ఏమీ దొరకలేదు. బీరువా చేరుకుని డోరు తెరిచింది. చేత్తో అరలు తడుముతోంది. చీరలు, ఇంకేవో బట్టలు. చివరకు ఆమె చేతికి నైఫ్ దొరికింది. ఎగ్జిబిషన్లో మనసుపడి కొనుక్కున్న నైఫ్. సైజు చాలా పెద్దదిగా ఉంది. చాలా పొదునుగా కూడా ఉంది. అది కొంటున్నప్పుడు వసంత కుమార్ అన్నాడు కూడా, ఇది కిచెన్లోకి పనికొచ్చేదిలా లేదు, మనుషుల్ని చంపడానికి సరిపడేలా ఉంది అని. అందుకే కొంటున్నాను అంది నవ్వుతూ. చేతిలోకి తీసుకుని నైఫ్ ఓపెన్ చేసింది. ఏం చేస్తాడు? తనని చంపే ప్రయత్నం చేస్తాడా? తన కళ్ళు పెరికివేస్తాడా? ఎందుకిలా మారాడు? నిమిషాలు దుర్భరంగా గడుస్తున్నాయి. ఇలా ఎంతోసేపు అంధకారంలో కూర్చుని నిమిషమో యుగంగా గడిచే ఆ ఏకాంతాన్ని ఆమె భరించలేకపోతుంది. ఇక్కడి నుంచి ఎలా అయినా బయటపడిపోవాలి. లోపల ఎంతసేపు కూర్చునున్నా ప్రయోజనం లేదు. వసంత కుమార్ తత్వం తనకు తెలుసు. అతను ఎక్కడా 10 నిమిషాల కన్నా ఎక్కువసేపు కుదురుగా కూర్చోలేడు. బహుశా బయటకు వెళ్ళిపోయి ఉంటాడు. మరో గంటసేపు అలాగే గడిచింది. ఒళ్లంతా ముచ్చెమటలు పడుతున్నాయి. ఇహ ఉండలేకపోయింది. కూర్చున్న చోటు నుంచి లేచి చేతిలో నైఫ్ ని గట్టిగా పట్టుకుని తడుముకుంటూ డోర్ దగ్గరికి వెళ్ళింది. ఊపిరి బిగబట్టినట్లు కొంచెం సేపు అలా నిలబడి తర్వాత చప్పుడు చేయకుండా మెల్లగా తలుపు తెరిచింది. పోలీస్ జీపులు వసంతకుమార్ ఇంటి ముందాగాయి. వెనక కారులో జయసింహ కూడా వచ్చాడు. ఇంటి తలుపులు దగ్గరగా వేసి ఉన్నాయి. తీగానే తెరుచుకున్నాయి. 2-3 కానిస్టేబుల్స్ తో సహా ఒక పోలీస్ ఆఫీసర్ లోపలకు అడుగు పెట్టాడు. లోపలంతా చీకటిగా ఉంది. ఒక కానిస్టేబుల్ చేత్తో తడిమి తలుపు పక్కనే ఉన్న స్విచ్ బోర్డు మీద చేయి వేసి నొక్కాడు. లోపలంతా వెలుగుతో నిండిపోయింది. నేల మీద వసంత కుమార్ భార్య పడుంది. ఛాతిలోంచి నెత్తురు ధారలుగా కట్టి ప్రవహించినట్లు మడుగుకట్టుంది. కళ్ళు తెరవబడి పైకప్పు కేసి చూస్తున్న భంగిమలో నిలబడి ఉండిపోయింది. ఒకరు ముందుకెళ్లి ఆమె చేయి పట్టుకుని చూశారు. ప్రాణం లేదు.
వసంతకుమార్ కోసం ఇల్లంతా గాలించి వదిలిపెట్టారు. అతనెక్కడా కనపడలేదు. పోలీసులు ఎంత ప్రయత్నించినా వసంతకుమార్ జాడ తెలియలేదు. దేశమంతా ఈ వార్తలతో అట్టుడికినట్లు ఉడికిపోతోంది. ఎన్నాళ్ల బట్టి అమానుషంగా కళ్లను పెరికివేసే కిరాతకుడు డాక్టర్ వసంతకుమారేనా? అతని వెనక చరిత్ర ఏమిటి? అతను భార్యనెందుకు హత్య చేశాడు? వసంతకుమార్ ఎక్కడికి పోయాడు? అసలు ఈ దేశంలో ఉన్నాడా? ఇలా పత్రికల్లో, ప్రజల్లో ఎన్నో ప్రశ్నలు. పోలీసులు అతనితో సంబంధమున్న స్త్రీని పట్టుకోవడానికి ఎంతో ప్రయత్నించారు. ఆమె జాడ కూడా తెలియలేదు. పద్మ నేత్రాలయాలో పనిచేసే డాక్టర్లు చాలా గిల్టీగా ఫీల్ అవుతూ మొహాన నెత్తురు చుక్కలు లేకుండా తిరుగుతున్నారు. ఎంతో మంది రాజీనామాలు చేసి వెళ్లిపోయారు. డాక్టర్ కృష్ణ చైతన్య ఎవరితో ఎక్కువగా మాట్లాడడం లేదు. ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు. రసజ్ఞ బయటకు బయలుదేరబోతుంది. ఎక్కడికమ్మా అని అడిగారు జయసింహ చాలా క్యాజువల్గా. ఏమీ తోచడం లేదు డాడీ, అలా తిరిగొస్తాను. జాగ్రత్తగా ఉంటే మంచిదమ్మా, ఒంటరిగా తిరగడం మంచిది కాదు. ఆ దుర్మార్గుడెవరో తెలిసిపోయిందిగా డాడీ. అయినా ఇంకా పట్టుబడలేదు కదమ్మా, చాటుగా తిరుగుతున్నాడేమో. ఇంకా క్రూరంగా ప్రవర్తించడానికి అవకాశం ఉంది. తొందరగానే వచ్చేస్తాను డాడీ. రసజ్ఞ. ఏంటి డాడీ? నీకు చెప్పు డాడీ, పెళ్లి చేద్దామనుకుంటున్నాను. రసజ్ఞ నవ్వింది. అప్పుడే తొందర ఏంటి డాడీ? ఆడపిల్లలకు ఈ వయసులోనే పెళ్లి చేయాలమ్మా, అదీగాక అంటూ ఆగిపోయాడు. చెప్పు డాడీ. ఏం లేదమ్మా, వెళ్ళిరా. ఆమె కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే చూస్తూ వరండాలో నిలబడ్డాడు. భార్య చనిపోయినప్పటి నుంచి ఎంతో ప్రేమగా గారాబంగా పెంచాడామెను. ఆమె మనసులో ఏ కొంచెం నొప్పి కలిగినా తాను భరించలేడు. ఈ భయానకమైన పరిస్థితులు, భేతావహమైన వాతావరణం ఇవన్నీ చూస్తుంటే ఆమెను త్వరగా ఇక్కడి నుంచి పెళ్లి చేసి పంపించేస్తే బావుండనిపిస్తోంది. ఆమెకేదన్నా అపకారం జరిగితే ఆయన ఒళ్ళు జల్లుమంది. రసజ్ఞ కారు డ్రైవ్ చేసుకుంటూ నెమ్మదిగా పోతోంది. మనసులో ఎన్నో ఆలోచనలు. ఆశాదీప్తి జీవితం అంధకార బంధురమైపోయింది. అయినా నేరస్తుణ్ణి ప్రపంచానికి పట్టివ్వాలన్న పట్టుదలతో ఆమె తన రక్తంతో అతని చిత్రం గీసి ప్రపంచానికి అందించింది. ఎంత మనోనిబ్బరం! ఆ కిరాతకుణ్ణి వదిలిపెట్టకూడదు. ఎలాగైనా పట్టుకుని ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలి. లేకపోతే చిత్రవధ చేసి పారేసి వాడి మీదున్న కసినంతా తీర్చుకోవాలి. పరధ్యానంగా డ్రైవ్ చేస్తున్న రసజ్ఞ అప్రయత్నంగా కారు స్లో చేసింది. రోడ్డు మీద ఓ పక్కగా ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్లు ప్రఫుల్ల కుమార్ నిలబడున్నాడు. అనుకోకుండా కారాపేసింది. హలో అంటూ ప్రఫుల్ల కుమార్ ఆమె వంక చూసి చిరునవ్వు నవ్వాడు. ఎందుకో రోడ్డు మీద నిలబడ్డారు? ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్లు. మీకోసమే. నిజమా? నిజమేనన్నట్లు అతని నిజాయితీని ప్రదర్శిస్తూ తలూపాడు. కారెక్కండి అంది ఆహ్వానిస్తున్నట్లుగా. అతను చుట్టూ తిరిగొచ్చి డోర్ తీసి ఆమె పక్కగా కూర్చున్నాడు. చెప్పండి, నేనొస్తానని మీకెలా తెలుసు? తెలుసు. ఎలా తెలుసో చెప్పండి. నా సిక్స్త్ సెన్స్ చెప్పింది. సిక్స్త్ సెన్సు, సెవెంత్ సెన్సు అంటే హేతువాదులు ఊరుకోరు, పైగా ఎగతాళి చేస్తారు. చేసుకోనివ్వండి, మీరు నేను నమ్మితే చాలు. ఎందుకని మనకిద్దరికీ పరిమితం చేసి మాట్లాడుతున్నారు? మన ఇద్దరి విషయంలో ఇంకొకరి ప్రమేయం ఇష్టం లేదు కాబట్టి. అవునా? అవునండి. ఒక క్షణం మౌనంగా గడిచింది. ఈ మధ్య ఒకటి జరుగుతోందండి. ఏంటి? రాత్రులు నిద్ర పట్టడం లేదు. గుండె బరువుగా ఉంటుంది. అన్నం సహించడం లేదు. ఆమె ఏమీ మాట్లాడలేదు. ఇవన్నీ చూసి నేను నిర్ధారణకొచ్చేశానండి. ఏంటి? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని. ఆమె ముఖం ఎర్రబడింది. శరీరమంతా మధురమైన పులకింత. అప్రయత్నంగా అతని వైపు చూసింది. ఎత్తుగా బలంగా ఉన్న శరీర సౌష్ఠవం. మొహంలో అందంతో పాటు వర్చస్సు, మగసిరి ఉట్టిపడుతున్నాయి. నీకు పెళ్లి చేయాలనుందమ్మా అని తండ్రి అన్న మాటలు గుర్తుకొచ్చాయి. ఇతను ఇతను ఏంటి ఆలోచిస్తున్నారు? ప్రఫుల్ల కుమార్ నవ్వాడు. మీలో చిన్న కలవరం రేపినట్లున్నాను. ఏం జవాబు చెప్పాలా అని ఆలోచిస్తున్నారా? ఇష్టం లేకపోతే పోనివ్వండి. అప్పుడది నా ఒక్కడికే సంబంధించిన విషయం అవుతుంది. ఏంటది? మన ఇద్దరి గురించి ఆలోచించడం. మీరొక్కరూ ఆలోచిస్తూ కూర్చుంటారా? ఏం చెయ్యాలి మరి? నేనింకా ఏ సంగతి చెప్పలేదుగా. కావాలంటే టైం తీసుకోండి. వారాలు, నెలలు, సంవత్సరాలు, కానీ నో అనద్దు. ఎందుకంటే విరహం భరిస్తాను కానీ విముఖతను భరించలేను. ఆమె ఏమీ జవాబు చెప్పలేదు. చేయి చాచి అతని చేతిని అందుకోవాలన్న కోరికను బలవంతాన కంట్రోల్ చేసుకుంది. ఎందుకు అతన్ని చూసి తన మనసు చలిస్తోంది?
ఎన్నడూ లేంది ఒక పురుషుని చూసి ఆకర్షణకు గురవుతోంది. హృదయంలో తీయని అలజడి. కారు మెల్లగా, మెత్తగా సాగిపోతోంది. చాలా యాంత్రికంగా డ్రైవ్ చేస్తోంది. ఏం జరిగింది, ఎలా జరిగింది తెలుసుకునే లోపల ఆమె చెయ్యి అతని చేతిలో ఉంది. వేళ్ళు వేళ్లతో ఆడుకుంటున్నాయి. చెవిలో అతని గొంతు చిన్నగా వినిపించింది. ఆ గార్డెన్‌లోకి వెళ్లి కాసేపు గడుపుదాం. మంత్రముగ్ధురాలై బ్రేక్ వేసింది. గ్రీన్ గార్డెన్‌లో ఆ రంగురంగుల వికసించిన, అందంగా విచ్చుకున్న, మనోహరంగా విరబూసిన పూల సముదాయాల మధ్య చెయ్యి చెయ్యి కలుపుకుని నడుస్తుంటే ఏదో మత్తు సోకినట్లు, స్వప్నావస్థలో విహరిస్తున్నట్లు ఉండి కాలం తెలీలేదు. అతనేదో చెబుతున్నాడు. ఆమె వింటోంది. ఇహం వెళదామా? "ఉమ్" అంది. ఇద్దరూ కలిసి బయటకొచ్చారు. రేపు ఇదే టైంకి ఇక్కడ అంటున్నాడు. ఇంతలో పక్కనుంచి మేడం వినిపించింది. తల తిప్పి చూసేసరికి ఏఎస్పీ రాజశేఖర్ కనిపించాడు. మీతో కొంచెం మాట్లాడాలి. ఇలా రండి అన్నాడు. అతని గొంతులో సౌమ్యత కన్నా అధికారం చెలాయిస్తోన్న ధోరణి కనిపించేసరికి ఆమెకు కోపం వచ్చింది. ఆయన దిగమింగుకుంటూ కొంచెం పక్కకి నడిచి ఏంటి అంది. మీరతనితో అంత ఫ్రీగా తిరగడం బాగాలేదు. చెప్పడానికి మీరెవరు? ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ని. మీ బాధ్యత దర్పం నేరస్తుల మీద చూపించండి. అంతేకాని అతను నేరస్తుల లిస్టులో ఉన్నాడు. ఏ క్షణాన్నైనా అతను అరెస్టు కావడం, కటకటాల వెనక నా చేతిలో చావు దెబ్బలు తినడం ఖాయం. అంతవరకు వస్తే చూద్దాంలేండి. అంతేకాదు, మీ మీద ఇంకో రకంగా కూడా నా బాధ్యత ఉంది. ఏంటది? మిమ్మల్ని నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను కాబట్టి. షటప్ అని ఆమె విసురుగా వెనక్కి తిరిగింది. మరనాటి మధ్యాహ్నం రాజశేఖర్ తండ్రితో ఏకాంతంగా మాట్లాడుతూ ఉండడం పక్క గదిలోంచి చూసింది. కొన్ని మాటలు అయిష్టంగా వినిపించాయి. నేను ఐపీఎస్ ఆఫీసర్ని. డిపార్ట్మెంట్లో నాకు మంచి పేరుంది. కొన్నాళ్లకు ఎలాగూ ఎస్పీనవుతాను. ఇంకా పైకి కూడా పోతాను. మంచి కుటుంబంలో నుంచి కూడా వచ్చాను. రసజ్ఞను నాకిచ్చి పెళ్లి చేయడానికి మీకేమీ అభ్యంతరం ఉండదనుకుంటాను. అమ్మాయితో మాట్లాడకుండా ఏ సంగతి చెప్పలేను. మాట్లాడండి. కానీ కొన్ని సందర్భాల్లో ఆమెకు ఆలోచించుకునే శక్తి లేకపోతే తండ్రిగా మీరు రసజ్ఞ ఆలోచించుకునే శక్తి లేని ఆడపిల్ల కాదు. అతను వెళ్ళిపోయాక జయసింహ లోపలికొచ్చాడు. మొహం వ్యాకులపాటుతో ఉన్నట్లు కనిపించింది. డాడీ అని పిలిచింది. ఏంటమ్మా అలా ఉన్నారేం? ఏం లేదమ్మా. రండి డాడీ, ఇద్దరం కలిసి భోంచేద్దాం. తనతో కలిసి మీల్స్ తీసుకోవడం తండ్రికి ఎంతో సంతోషదాయకమైన విషయం. ఆయనకు కొసరి కొసరి వడ్డిస్తూ తినిపించడం తనకెంతో సంతోషం కలిగించే అంశం. తను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఆయన ఒంటరిగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పెళ్లి సంగతి రాజశేఖర్తో జరిగిన సంభాషణ ఎత్తుతాడేమో అనుకుంది. ఎందుకనో ఆయన దాని ప్రస్తావన తీసుకురాలేదు. ఆ సాయంత్రం మబ్బు మబ్బుగా ఉండి 6:30 అయ్యేసరికి చీకటి వ్యాపించింది. రసజ్ఞ గ్రీన్ గార్డెన్లో అంతకు ముందు రోజు ప్రఫుల్ల కుమార్తో గడిపిన ప్రదేశాన్ని చేరుకుని అతని కోసం చూసింది. కనపడలేదు. సరిగ్గా 6:30 అయ్యేసరికి వస్తానన్నాడు. 5 నిమిషాల పాటు ఎదురుచూసి ఏమీ తోచక ఒక్కొక్క అడుగు నెమ్మదిగా వేసుకుంటూ నడవసాగింది. ఆ ప్రదేశమంతా మొక్కలు గుబురుగా పెరిగి నిర్మానుష్యంగా ఉంది. సుమారు 10 గజాలు నడిచుంటుంది. ఉన్నట్లుండి వెనక అడుగుల చొప్పుడైంది. ప్రఫుల్ల కుమారేమోనని తల తిప్పి చూసింది. ఎవరూ కనపడలేదు. అటు ఇటు చూసి మళ్ళీ నడవసాగింది. తిరిగి వెనక అడుగుల చప్పుడు. తనని ఎవరో అనుసరిస్తున్నారు. ఈసారి తల వెనక్కి తిప్పి చూడదలుచుకోలేదు. ఆమె చెయ్యి దుస్తుల్లో దాచుకున్న ఆయుధం మీదకు వెళ్ళింది. అడుగుల చప్పుడు దగ్గరవుతోంది. చాలా జాగ్రత్తలో ఉండి శ్రద్ధగా వింటోంది. ఆమె చెయ్యి ఆయుధం చుట్టూ బిగుసుకుని ఏ క్షణంలోనైనా ఉపయోగించడానికి సిద్ధంగా ఉంది. అడుగుల చప్పుడు మరీ సమీపానికొచ్చేసింది. ఆమె చాలా వేగంగా రివ్వున ఆయుధాన్ని బయటకు లాగి వెనుతిరగబోయింది. కాని అప్పటికే ఆలస్యమైపోయింది. చెయ్యి గాల్లోకి లేచే లోపల తల మీద బరువుగా ఏదో పడినట్లయి కళ్ళు చీకట్లు కమ్మి నేల మీద వాలిపోయింది. రసజ్ఞ కనపడ్డం లేదన్న నిజం గుర్తించి జయసింహ పిచ్చెత్తినట్లయిపోయాడు. ఒక పక్క జోరుగా వర్షం కురుస్తోంది. గట్టిగా అరుస్తూ కేకలు పెడుతూ మధ్య మధ్య గుండెని అదుముకుంటూ పోలీస్ డిపార్ట్మెంట్ నంతా ఉరుకులు పొరుగులు తీయించాడు. తాను స్వయంగా ఓ జీపులో బయలుదేరాడు. రసజ్ఞ కళ్ళు తెరిచింది. తాను చిన్న గదిలో మంచం మీద పడున్నట్లు గ్రహించింది. గదిలో లైటు వెలుగుతోంది. టైం ఎంతయిందో తెలీదు. గబగబా గుర్తుకొచ్చినట్లు దుస్తులు తడుముకుంది. జాకెట్ లోపల కూడా చూసుకుంది. తాను శత్రువును పట్టుకోవడం కోసం దాచుకున్న ఆయుధాలు ఒక్కటి కనపడలేదు.
ఆ దుర్మార్గుడు చాలా జాగ్రత్తగా అన్నీ తస్కరించాడు. వాడితో ముఖాముఖి ఎదుర్కొనే సమయం ఆసన్నమైంది. ఇప్పుడు తన దగ్గర రివాల్వర్ గాని, ఏ ఇతర ఆయుధాలు గాని లేవు. ఏమీ లేకుండానే వాణ్ణి ఎదుర్కోవాలి. ఏ రోజు కోసం తాను ఎదురు చూసిందో ఆ రోజొచ్చేసింది. కానీ తాను అనుకున్న పద్ధతిలో జరగలేదు. వాణ్ణి నిస్సహాయ స్థితిలో పెట్టి కారు మేఘంలా కమ్మేసి బంధించి వెయ్యాలి అనుకుంది. కానీ తానే నిస్సహాయ స్థితిలో పడిపోయింది. బెదిరిపోకూడదు. వాణ్ణి ఎదిరించి, బంధించి పోలీసులకు అప్పజెప్పాలి. లేకపోతే చంపి పారేయాలి. బయట్నుంచి తలుపు ఎవరో తీస్తున్న చప్పుడయింది. తర్వాత తలుపు తెరుచుకుంది. లోపలకు ఓ వ్యక్తి ప్రవేశించాడు. 27, 28 ఏళ్లుంటాయి. 6 అడుగుల పొడవుంటాడు. చాలా దృఢంగా, బలంగా ఉన్నాడు. అతను డాక్టర్ వసంతకుమార్ కాదు. రసజ్ఞ అతని వైపు ఆశ్చర్యంగా చూస్తోంది. ఇతన్నెప్పుడూ చూడలేదు. ఎవరో ఊహించడానికి కూడా కష్టంగా ఉంది. ఇతనేనా ఇతనేనా కిరాతకుడు? ఎవరు నువ్వు? అడిగింది. అతను నవ్వాడు. ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. నీకు ఫోన్ చేసి హెచ్చరించాను ఈ ఊరు నుంచి వెళ్ళిపోమని. నువ్వు వినలేదు. ఏడిసావు. అలానా? కొన్ని నిమిషాల్లో నీ గతి ఏమవుతుందో చూస్తావు అంటూ మీదకు రాబోయాడు. రసజ్ఞ బంతిలా లేచి నిలబడింది. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపల ఆమె కాలు గాల్లోకి లేచింది. ఆమె శరీరంలోని శక్తినంతా తనలోకి తీసుకుంటూ అతన్ని తాకింది. అతనిలో చలనం లేదు. అలానే నిలబడున్నాడు. ఆమె ఆశ్చర్యంగా చూసింది. ఎవరితను? మనిషా లేక ఉక్కుతో చేయబడ్డ ఓ యంత్రమా? వెనక్కి జరిగి గాల్లోకి ఎగిరి 2 కాళ్లతో అతని గుండెల మీద తన్నింది. అలా చేస్తూ తాను కింద పడిపోయింది. ఈసారి అతను కొంచెం వెనక్కి తూలినట్లయ్యాడు. ఆమె మెరుపులా లేచి 2 చేతులు బిగించి అతని మొహం మీద మోదింది. తర్వాత బయటకు పోవడానికని గుమ్మం వైపు పరిగెత్తింది. సరిగ్గా 2 అడుగులు కూడా వేసుండదు. అతని బలిష్టమైన హస్తం ముందుకు సాగి ఆమెను వెనక్కి లాగేసింది. ఆమె తూలి పడబోతూ నిలదొక్కునే లోపల తల మీద బలంగా ఓ దెబ్బ పడింది. ఇనప సమ్మెటతో మోదినట్లయి కళ్ళు చీకట్లు కమ్మి నేల మీద వాలిపోయింది. రంజితకు చాలా ఆందోళనగా ఉంది. ఎక్కడకు వెళ్ళాలి? నేరస్తుణ్ణి ఎక్కడ వెతకాలి? రాను రాను తాను ఓడిపోతుంది. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతుంది. ఈలోగా ఒక్కొక్క స్త్రీ జీవితం ఆహుతైపోతుంది. వసంతకుమారి జాడ లేదు. పోలీసులు ఎంత వెతికినా అతన్ని కనుక్కోలేకపోయారు. ఏదో ఆలోచన తోచి ఆమె కారును డాక్టర్ ప్రద్యుమ్న ఇంటికి మళ్లించింది. ఇంటి తలుపులు వేసున్నాయి. వరండాలో నిలబడి కాలింగ్ బెల్ బటన్ నొక్కింది. లోపల నుంచి బెల్ మోగిన చప్పుడు బయటకు వినిపిస్తోంది గాని రెస్పాన్స్ లేదు. ఓ నిమిషమాగి తలుపు మీద చేయి వేసి మెల్లగా తోసింది. తలుపు తెరుచుకుంది. ఓ చేతిలో రివాల్వర్ పట్టుకుని లోపలికి అడుగు పెట్టింది. బాగా చీకటిగా ఉంది. చేత్తో తడిమి గోడకున్న స్విచ్ వేసింది. గదంతా వెలుగుతో నిండిపోయింది. రంజిత ముందుకు అడుగు వెయ్యబోయి త్రుళ్ళిపడి ఆగిపోయింది. నేలమీద డాక్టర్ ప్రద్యుమ్న కుమార్ రక్తపు మడుగులో పడున్నాడు. అతనిలోంచి ప్రాణం ఎప్పుడో ఎగిరిపోయింది.